బిగ్ బాస్ 9 తెలుగు ఎలిమినేషన్ టుడే 5వ వారం వరకు రాము రాథోడ్ యాక్టివ్గానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి వచ్చారో అప్పటినుంచి డల్ అయిపోయాడు. అస్సలు గేమ్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. టాస్క్లలో అయితే మహాఘోరం. ముందే గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు. ఇక నామినేషన్స్ అయితే చేస్తే చేసుకోండి అని ముందే చేతులు ఎత్తేస్తున్నాడు. తన వైపు తప్పు ఉంటే సరేసరి. తన వైపు తప్పు లేకపోయినా కూడా డిఫెండ్ చేసుకోవడం లేదు. ట్విస్ట్ లేకుండా ఉంటే అది ఎలిమినేషన్ ఎందుకు అవుతుంది? ఈ వారం నామినేషన్స్ లిస్ట్ చూసినప్పుడే సాయి శ్రీనివాస్ ఎలిమినేటర్ అవుతాడని ఓటింగ్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఓటింగ్లో సాయి శ్రీనివాస్కి లీస్ట్ ఓటింగ్ రావడంతో ఇక అతనే ఎలిమినేటర్ అవుతాడని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ట్విస్ట్ ఏంటంటే సాధారణంగా ఎలిమినేషన్ అంటే ఆదివారం రోజున ఉంటుంది. ఎప్పుడైతే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో అప్పుడు శనివారం నాడే ఒకర్ని హౌస్ నుంచి పంపిస్తుంటారు. ఈ శనివారం అంటే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి రాము రాథోడ్ ఎలిమినేట్ కాబోతున్నాడనేది లేటెస్ట్ అప్డేట్. సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్ను వీడబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఇంటిపైన ఉన్న బెంగతో అస్సలు గేమ్పై దృష్టి పెట్టలేకపోతున్నాడు రాము రాథోడ్. 5 వారాల వరకు ఏదో విధంగా నెట్టుకొచ్చాడు. కానీ 6వ వారం నుంచి రాము రాథోడ్ పూర్తిగా డల్ అయిపోయాడు. కనీసం నామినేషన్స్ అప్పుడు కూడా వాదించడం లేదు. తనంతట తానే నామినేషన్లోకి వెళ్తానని అంటున్నాడు. ఇక ఈ వారం అయితే నామినేషన్స్ అప్పుడే కాని, కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అప్పుడు కాని తనంతట తానే తప్పుకున్నాడు. అడగకుండా గివ్ అప్ ఇచ్చేసి గేమ్ నుంచి తప్పుకుంటున్నాడు. అయితే వీటన్నింటిపై హోస్ట్ నాగార్జున ప్రశ్నించడంతో తాను సెల్ఫ్ ఎలిమినేట్ అవుతానని అడిగాడని, తాను హౌస్ ఉండలేకపోతున్నాని, ఇంట్లో వాళ్లు బాగా గుర్తొస్తున్నారని చెప్పడంతో రాము రాథోడ్ని హౌస్ నుంచి పంపించేయబోతున్నారట. అదే జరిగితే డేంజర్ జోన్లో ఉన్న సాయి శ్రీనివాస్ నక్క తోక తొక్కినట్టే. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం అయితే ఈ వారం సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ శనివారం ఎపిసోడ్లో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయితే ఇక ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే.